హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న టాపిక్‌తో మనకి గ్రామర్‌లో ఒక బిట్ వచ్చే ఒక చిన్న టాపిక్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మరి ఇందులో ఖచ్చితంగా బిట్ వస్తది. తర్వాత ఏంటంటే చాలామంది ఈ చిన్న టాపికే గానీ చాలామంది కన్‌ఫ్యూజ్‌తో తప్పు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ కన్‌ఫ్యూజన్‌లో ఆప్షన్‌కెళ్ళేటప్పటికి కన్‌ఫ్యూజన్‌లో మరి క్లారిటీ లేక తప్పు చేస్తుంటాం. మరి ఆ తప్పు జరగకుండా ఉండాలి అంటే నేను ఒక చిన్న పిక్చర్‌ని ఇస్తాను. ఆ పిక్చర్‌ని ఆధారంగా చేసుకొని మనం బిట్టు తప్పు లేకుండా చేయొచ్చు. ఓకేనమ్మా? చూద్దాం. మరి జీభ్ వ్యవహృత భాగ్ కితనా ఉడతా హై? నాలుక ఎంత భాగము పైకి లేస్తుంది అనే దాన్ని బట్టి జీభ్ వ్యవహృత భాగ్ కితనా ఉడతా హై అనే దాన్ని బట్టి స్వర్ 4 రకాలు. స్వరేనమా 4 రకాలు. అందులో ఒకటి సంవృత్, రెండోది అర్ధ సంవృత్, మూడోది అర్ధ వివృత్, నాలుగోది వివృత్. ఓకేనమ్మా? బాగ్ జీభ్ కితనా బాగ్ ఉడతా హై, ఎంత భాగం పైకి లేస్తుందనే దాన్ని బట్టి మనం 4 రకాలు చెప్పచ్చు. అలాగే రెండోది ఏంటి అంటే జీభ్ కా కౌన్ సా భాగ్ ఉడతా హై, ఏ భాగం పైకి లేస్తుంది అంటే అగ్ర, మధ్య, పశ్చ. ఈ విధంగా నాలుకను 3 పార్ట్లుగా చేసుకున్నట్లయితే అగ్ర, మధ్య, పశ్చ అని చెప్పంటాం. అది ఎంత పైకి లేస్తుంది, ఏ భాగం పైకి లేస్తుంది అనే దాన్ని బట్టి స్వర్ 3 ప్రकार के हैं. అంటే నాలుక కౌన్ సా భాగ్ ఉడతా హై, ఏ భాగం అంటే ముందు భాగం పైకి లేస్తుందా, మధ్య భాగమా లేదా చివరి భాగమా అనే దాన్ని బట్టి స్వర్ 3 प्रकार के हैं. అవేంటి అంటే అగ్ర, మధ్య, పశ్చమ. అయితే వీటిని పోల్చడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి కన్ఫ్యూజన్ లేకుండా ఒక చిన్న బొమ్మ ఇచ్చాను. మనకి మెథడాలజీలో ఉంది, కానీ ఆ పిక్చర్‌లో కొన్ని తప్పులున్నాయి. పిక్చర్‌లో తప్పులున్నాయి. అలాగే ఒక్కొక్క చోట అక్కడ మనకి మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్‌లో కూడా కొన్ని తప్పులు దొర్లాయి. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోండి. మరి ఇంక దాన్ని మర్చిపోయి పూర్తిగా ఇది చూడండి. సింపుల్‌గా ఇది 4 అనుకోండి. ఓకేనమ్మా? ఇక్కడ ఈ, ఈ, ఉ, ఊ ఇవన్నీ కూడా సంవృత్ అవుతాయి. ఈ, ఈ, ఉ, ఊ సంవృత్. నెక్స్ట్ అలాగే ఏ, ఓ ఇటు చూడండి. ఈ, ఈ, ఏ, ఐ, ఈ, ఈ, ఏ, ఐ, ఉ, ఉ, ఓ, ఔ, ఆ. నెక్స్ట్ ఇక్కడైతే మరి ఇటుపక్క ఈ, ఈ, ఏ, ఐ, ఇటుపక్క ఏమో ఉ, ఉ, ఓ, ఔ. ఇవన్నీ కూడా వృత్తాకారం. ఉ, ఊ, ఓ, ఔ, ఆ. ఇవన్నీ కూడా ఓస్తో పలికిన పదాలు అంటే వర్ణాలు, స్వరాన్ని. కాబట్టి ఉ, ఊ, ఓ, ఔ. ఓకేనమ్మా? ఇక్కడ ఆ వస్తుంది, ఇక్కడ ఒకటో ఆ వస్తుంది, ఇది ఆ వస్తుంది. ఉ, ఊ, ఓ, ఔ, ఆ. దీన్ని సింపుల్గా గుర్తుంచుకోవాలంటే అన్నీ ఒకేలా ఉండే వర్ణాలన్నీ వస్తాయి. ఇంకా మీకు బండగా చెప్పాలి అంటే ఉ, ఊ, ఓ, ఔ, ఆ అనేది వస్తుందమ్మా. ఇటుపక్క ఈ, ఈ, ఏ, ఐ అంతే. అయితే ఇక్కడ చూడండి, సంవృత్ ఏమవుతా అంటే ఈ, ఈ, ఉ, ఊ ఈ 4 కూడా సంవృత్ అవుతాయి. ఈ, ఈ, ఉ, ఊ సంవృత్. సంవృత్ వర్ణం ఎన్ని? 4. ఓకేనమ్మా? అర్ధ సంవృత్. అర్ధ సంవృత్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ స్వరం కే ఉచ్చారణ మే జీబ్ కొంచెం ఊపర్ ఉఠతా హై, కొంచెం పైకి లేస్తుందండి, కొంచెం లేస్తుంది. లేకిన్ బరాబర్ రహతా హై, కొంచెం పైకి లేస్తుంది, ఈక్వల్గా ఉంటుంది. అంటే మరీ అంత పైకి కాదు, చిన్నది, లేచి లేనట్టుగా ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నట్లయితే ఏ, ఓ, ఏ, ఓ. నెక్స్ట్ ఐ, ఔ. ఈ రెండింటి ఉచ్చారణలో అర్ధ వివృత్ స్వర్ की उच्चारण लो जीभ कुछ नीचा हो जाता है लेकिन बराबर रहता है. కొంచెం కిందకు ఉంటుంది కానీ బరాబర్ रहता है. ఈ రెండింటి తాలూకు విషయంలో
నాలుక అనేది ఒకటి పైకి లేస్తుంది, ఒకటి కిందకి దిగుతుందండి, చిన్నది. మరి మరి ఆకే ఉచ్చారణమే, ఆకే ఉచ్చారణమే ఆ తాలూకా ఉచ్చారణలో పూరా నీచే హో జాతా హై. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పైకి లేస్తుంది, బహుత్ ऊपर उठता है. संवृत वर्णों के उच्चारण में లేదా संवृत स्वरों के उच्चारण में बहुत ऊपर उठता है. नेक्स्ट अर्ध संवृत के उच्चारण में और अर्ध विवृत के उच्चारण में बराबर रहता है. नेक्स्ट దీని यदि विवृत विवृत उच्चारण में विवृत स्वर के उच्चारण में बहुत नीचे हो जाता है. అంతే. ఈ నాలుగింటిని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చమ్మా. ఓకేనమ్మా. తర్వాత మరి జీబ్ కా కౌన్సా బాగ్ ఉడతా హై, జీబ్ తాలూకా ఏ భాగం పైకి లేస్తుంది అనే దాన్ని బట్టి స్వర్ 3 ప్రకారకే హై. అవి ఏంటి అంటే అగ్ర, మధ్య, పచ్చ. అగ్రస్వర్లు ఏమేమి వస్తాయంటే ఈ ఏ ఐ ఇటు ఉంది కదండి, ఈ లెఫ్ట్ సైడ్ మనం ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా, ఇది అగ్ర, ఇది మధ్య, ఇది పచ్చ. కాబట్టి ఇక్కడ చూడండి అగ్రస్వర్ క్యా అంటే ఈ ఏ ఐ. ఓకేనమ్మా. నెక్స్ట్ మధ్యస్వర్ క్యా అంటే ఆ, మధ్యస్వర్ ఆ. పచ్చస్వర్ క్యా అంటే ఊ ఓ ఔ ఆ. ఓకేనమ్మా. అర్థమైందా? అగ్ర, మధ్య, పచ్చ. అంతే. ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ వెళ్తాం, అగ్ర, మధ్య, పచ్చ. ఈ విధంగా మనం 2 రకాలైనటువంటి స్వరతాలక ప్రకారాన్ని మనం చెప్పొచ్చమ్మా. ఓకేనమ్మా. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే నిమ్నమేసే లేదా ఇన్ స్వరం కే ఉచ్చారణమే జీబ్ బహుత్ ఊపర్ ఉఠతా హై, బహుత్ ఊపర్ ఉఠతా హై ఏదండి సంవృత్. ఆ అక్షరాలు ఏంటి అంటే ఈ ఊ. అలాగే మరి ఇన్ వర్ణం కే ఉచ్చారణమే జీబ్ కుచ్ ऊपर उठता है लेकिन बराबर रहता है. ఏది అంటే ఏ ఓకే ఉచ్చారణ में. నెక్స్ట్ అవేంటి అర్ధ సంవృత్. అర్ధ వివృత్ అంటే కుచ్ నీచే హో జాతా है लेकिन बराबर रहता है. అదేంటి ఐ और औ. ఓకేనమ్మా. నెక్స్ట్ వివృత్ इस स्वर के उच्चारण में बहुत नीचे हो जाता है ఆకే ఉచ్చారణమే అని చెప్పంటాం. ఈ విధంగా మనం మరి జీబ్ వ్యవహృత భాగ్ కితనా ఉఠతా హై అనే దాన్ని బట్టి స్వర్ 4 ప్రకార్. జీబ్ కా కౌన్సా భాగ్ ఉఠతా హై, ఏ భాగము లేస్తుంది అనే దాన్ని బట్టి అగ్ర, మధ్య, పచ్చ. ఓకేనమ్మా. ఇది మనకి ఈ విధంగా చెప్పచ్చు. ఇందులో ఏ బిట్ ఇచ్చినా మరి పోకుండా చూసుకోండమ్మా. ఓకే, థ్యాంక్ యూ.